సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఎట్లా చూస్తారు? ఆవిడ ట్వీట్ చాలా అమానవీయం, అమానుష్యం. అండ్ దివ్యాంగ సమాజం మొత్తాన్ని, తెలంగాణ సమాజం మొత్తాన్ని ఆవిడ దుయ్యబడుతూ ఇలాంటి ట్వీట్స్ చేయటం. దివ్యాంగులు పైలట్లు అవ్వగలరా? దివ్యాంగులు సర్జరీలు చేయగలరా? మరి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు? వీళ్ళకి ఇలాంటి ప్రీమియం పోస్టులు అంట. ఆవిడ డిసైడ్ చేసింది ఐఏఎస్ ఐపీఎస్ గొప్ప పోస్టులు, మిగతా మంచి పోస్టులు కాదు అని చెప్పి. వీళ్ళు అసలు ఈ పోస్టులుగా రావద్దు, వీళ్ళకి ఎందుకు కోటా ఇవ్వాలి, అసలు కోటా ఇవ్వాలా వద్దా, వీళ్ళు ఈ పోస్టులకు రావాలా వద్దా, దీన్ని నిర్ణయించాల్సింది పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్, డిఓపిటి మినిస్ట్రీ, జ్యుడిషియరీ. ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఈవిడ ఎవరండి అలాంటి స్టేట్మెంట్స్ పబ్లిక్గా ఇవ్వడానికి? ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకునే స్టేట్మెంట్స్ ఇచ్చిందా? గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిందా మా పైన? తర్వాత ఆ స్టేట్మెంట్స్ని సమర్థించుకుంటూ నిన్న పొద్దున్నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా రెస్పాండ్ అవుతుందన్నమాట. ఆవిడకి జాబ్లెస్నెస్సా? అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆవిడకి వేరే వర్క్ ఇవ్వలేదా? ఇదే పనిలో ఉందా? మమ్మల్ని అవమానపరుస్తూ కంటిన్యూస్గా ట్వీట్ చేస్తుంది. తెలంగాణ సమాజమే కాదు, మొత్తం పౌర సమాజము, దాంతోపాటు మహిళా హక్కులు, దివ్యాంగుల హక్కులు అందరూ కూడా ఆవిడపైన కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపి 24 గంటలు ఒక టైం ఇస్తున్నాం తెలంగాణ సమాజం తరఫున. దయచేసి దీన్ని విత్డ్రా చేసుకోండి. ఆవిడ పబ్లిక్ అపాలజీ చెప్పాలి. సీఎం గారు, సిఎస్ గారు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. మీ ప్రభుత్వంలో ఇలాంటి జరుగుతుంటే మీరు ఎందుకు సాగిస్తున్నారు? మా పైన ఇంత దారుణం తగునా నేను అడుగుతున్నాను. రెండోది, ఆవిడ మా ఎఫిషియన్సీని క్వశ్చన్ చేసిందండి. అంటే మాకంత సామర్థ్యం లేదని చెప్పింది. ఆవిడెవరండి? రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఐపీఎస్లు కూడా ఐఏఎస్లే కాదు ఐపీఎస్లు కూడా దివ్యాంగులు అవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు ధిక్కరించిన తీర్పు. ఈవిడ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇలాంటి సివిల్ సర్వెంట్స్ పబ్లిక్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం, దివ్యాంగుల చట్టానికి వ్యతిరేకం, సోషల్ మీడియా రూల్స్కి వ్యతిరేకం. అంతేకాదు ఈవిడ చేసింది మొత్తం కూడా ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఈవిడ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేపిస్తానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారండి. చాలా అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే బ్యూరోక్రాట్స్లో అత్యున్నత పదవి. అట్లాంటి చాలామంది ఐఏఎస్ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా చాలామందిని కించపరిచే విధంగా కానీ రాజకీయంగా లబ్ధి పొందడానికి కూడా పోస్టులు చేస్తున్నారు. ఎట్లా చూడవచ్చు? వీళ్ళందరికీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. మా గుర్తింపు మాకు కావాలి, మేము ఐఏఎస్ ఐపీఎస్ మా గొప్పతనం మాకు కావాలి. పాత రోజుల్లో వీళ్ళకి గోప్యత ఉండేది, ఎనానిమిటీ ఇస్ అ వర్చ్యూ అంటాం. ఎనానిమిటీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అనమాట. అది తీసేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసి వాళ్ళ అందాన్ని పొగుడుకుంటూ, వాళ్ళని పొగుడుకుంటూ కంటిన్యూస్గా చాలామంది అండి ఇలా చేస్తున్నారు. సో ఇంతవరకు వాళ్ళ ప్రైవేట్ విషయాలు మేము పట్టించుకోలేదు. కానీ ఈ రోజున పబ్లిక్గా వచ్చి డిసేబుల్ కమ్యూనిటీ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా తప్పు. అంతేకాదు సమాజం దీన్ని ఎలా తీసుకుంటుంది? ఇది తీసుకుని సామాజికంగా ఆల్రెడీ వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళపైన చిన్న చూపు పెరగదా? ప్రైవేట్ ఉద్యోగాలు వీళ్ళకి వస్తాయా? నువ్వు పైలట్ అవుతావా, సర్జన్ అవుతావా అంటే నువ్వేమయ్యో, నువ్వెలా ఐఏఎస్ అయ్యో? ఏమండి అన్నీ బాగుండి అమ్మా నాన్న ఐఏఎస్లు అయితే ఐఏఎస్లు అవడం గొప్ప విషయం కాదు. ఏమీ లేకుండా పోరాడి ఇక్కడ దాకా రావడానికి ఆవిడకంతా అందరూ గొప్పవాళ్ళే. ఎగ్జామ్స్ మీకు తెలుసా తెలీదు, అడ్మినిస్ట్రేషన్ కన్నా చాలామంది సివిల్ సర్వెంట్స్, డిజేబుల్ వాళ్ళు బాగా చేస్తారు. చాలామంది ఇవకన్నా గొప్ప మార్కులు ఈరోజు తెచ్చుకోగలరు, రమ్మని చెప్పండి. చాలామంది కూడా అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేయడానికి చాలామంది కూడా మీ దగ్గరికి కోచింగ్ తీసుకోవడానికి కూడా చాలామంది చాలా అవరోధాలు ఎదుర్కొని వస్తారు కదా. అట్లాంటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ స్టేట్మెంట్ చాలా మందికి బాధ కలిగించింది. చాలామంది హర్ట్ అయ్యారు. చాలామంది దీన్ని కండెమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ దాకా రాలేక, చాలా ఊళ్ళ నుంచి నడవలేక, వాళ్ళని తీసుకురాలేక అందరూ బాధపడుతున్నారండి. సో వాళ్ళందరికీ అంటే ఆవిడకి ఏమాత్రం ఎంపతి ఉన్న ఆవిడ మనిషి అని నిరూపించుకోవాలి అంటే ఆవిడ ఖచ్చితంగా వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి మేడం? 24 గంటల లోపల ఈవిడ స్మితా సబర్వాల్ గారు ఈ పోస్టు విత్డ్రా చేసి పబ్లిక్ అపాలజీ చెప్పాలి. చెప్పకపోతే సీఎం గారు పర్మిషన్తో మేము నాన్ వైలెంట్ అంటే శాంతియుతంగా నిరసన చేయడానికి, ముఖ్యంగా స్ఫూర్తి స్థాయి ఇక్కడే ఉంది జైపాల్ రెడ్డి గారిది, ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూర్చుంటాం. మాకు న్యాయం కావాలి.